కొంతమంది బైబిల్ తెలియని మూర్ఖులు ఏం చెప్తుంటారంటే, ఒక సేవకుడి దగ్గరికి వేల మంది వస్తున్నారంటే, ఒక సంఘంలో వేల మంది ఉంటున్నారంటే, ఆ సేవకుడిని దేవుడు బహుగా వాడుకుంటున్నట్లంట. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ఇరుకు ద్వారమున ప్రవేశించండి, నాశనానికి పోయే దారి వెడల్పుగా ఉండిద్ది. అంటే నిజమైన చర్చిలో నిజంగా ఎక్కడైతే వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఎక్కడైతే నాశనం ఉండిద్దో, ఎక్కడైతే వాక్యానికి చోటివ్వకుండా మన అవసరాల కోసం, మనల్ని ఓదార్చడం కోసం ఎవరెవరైతే ప్రసంగాలు చేస్తూ ప్రజల్ని ఆకర్షించుకుంటూ వేల మందిని నడిపిస్తుంటారో వీళ్ళంతా విశాల మార్గంలో ప్రవేశించే వాళ్ళు. వీళ్ళతో పాటు ఆ విశ్వాసుల్ని కూడా నరకానికి తీసుకెళ్లేవాళ్ళు. ఇవే మాటలు చెప్పిన కింద ఇంకొక వాక్యం ఏమని ఉండిద్దంటే, అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి, వారు గొర్రె చర్మం వేసుకొని మీ దగ్గరకు వస్తారు కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అని ఉండిద్ది. అది ఎవరి గురించి అంటే, ఈ విశాల మార్గంలో వేల మందిని నడిపిస్తూ మా సంఘాల్లో వేల మంది ఉన్నారని చెప్పుకునే కార్పొరేట్ పాస్టర్ల గురించే. ఈ కార్పొరేట్ పాస్టర్లంతా ఏం ప్రకటిస్తారంటే, మీ అప్పులు తీరుతాయి, మీ కష్టాలు తీరుతాయి, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీ రోగాలు పోతాయి, మీకు ఉద్యోగాలు వస్తాయి అని ఏ వాక్యం తీసుకొని చెప్పినా సరే చివరికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఎదుట ఉన్న వాళ్ళని మీ కష్టాలు మీ రోగాలు పోతాయి అని చెప్పి వీళ్ళ మాటలతో వాళ్ళని ఓదార్చి దాని ద్వారా ఆ విశ్వాసుల్ని వీళ్ళ వైపు ఆకర్షించుకోవడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం. యేసుప్రభు ఏం చెప్పాడు? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించమాకండి. అన్యజనులు వీటి గురించి ఆలోచించుకుంటారు. పరలోకమందు మిమ్మల్ని సృష్టించిన మీ తండ్రికి మీకు ఇవన్నీ కావాలని తెలీదా? కాబట్టి మీరు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెదకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని చెప్పాడు. అంటే ఇక్కడ యేసుప్రభు మనకేం చెప్తున్నాడు? మనకి ఏం అవసరమో, మనకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు. మనం చర్చిలకు వెళ్ళి ప్రార్థించాల్సింది, చర్చిల్లో పాస్టర్లు చెప్పాల్సింది వీటి గురించి కాదు. మొదట ఆయన ఏం చెప్పాడో, ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడో దాని ప్రకారం జీవించాలని ప్రయాసపడితే మనకి ఏం కావాలో అవన్నీ ఆయనకు తెలుసు, ఆయన చూసుకుంటాడు అని ఎంత స్పష్టంగా చెప్పాడు కదా. ఇంతకీ ఆయన నీతి, ఆయన రాజ్యం అంటే ఏంటి? ఈ సృష్టికర్త అయిన దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మనల్ని మన పాపాల నుంచి విడిపించి మనం చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లకుండా ఆయనతో పాటు ఆయన బిడ్డలుగా ఆయన రాజ్యంలో మనం నివసించడానికి ఆయన ప్రాణాన్ని మన కోసం అర్పించాడు. అప్పుడు యేసు ప్రభుని అంగీకరించిన మనం దేనికోసం బ్రతకాలి? ఎప్పటికప్పుడు మన పాపాలకి యేసు ప్రభు దగ్గర క్షమాపణ పొంది మనం చనిపోయిన తర్వాత ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలి అని ప్రయాసపడుతూ కదా మనం బ్రతకాల్సింది. దానికోసం కదా మనం ముఖ్యంగా ప్రార్థన చేయాల్సింది. కానీ ఈ కార్పొరేట్ పాస్టర్లంతా ప్రకటించేది ఏంటంటే, నీకు అప్పులున్నాయా, నీకు రోగాలున్నాయా, నీకు సమస్యలు ఉన్నాయా, దేవుడు వాటిని తీరుస్తాడు, ఇవే చెప్తుంటారు. ప్రసంగం అంతా ఇవే ఉంటాయి. పాపాన్ని గుర్చిన ప్రసంగాలు వీళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంటాయి. అయినా మన అవసరాల కోసం మనం ఎక్కడ ప్రార్థించాలి? మన వ్యక్తిగతంగా మన అవసరాలేంటో మన తండ్రికి చెప్పుకోవాలి. కొన్నిసార్లు మనం అడిగిన దాన్ని దేవుడు జరిగించడు. ఎందుకంటే దాన్ని ఆయన జరిగిస్తే మనం భవిష్యత్తులో ఇబ్బంది పడతాం కాబట్టి, అది మనకి మేలు కాదు కాబట్టి. లేదా ఒక విషయంలో ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే ఆ ఆలస్యంలో మనకేదో నేర్పుతున్నాడు. మనల్ని ఆయన రూపంలోకి తీసుకెళ్లడానికి, మనలో ఉన్నటువంటి అవలక్షణాలని తీసివేయడానికి ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఇలా మన వ్యక్తిగతంగా మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడి నుంచి సమాధానం వచ్చినా, సమాధానం రాకపోయినా, లేదంటే మనం అడిగింది ఆలస్యం అయినా సరే ప్రతిదీ మన మేలు కొరకే ఉండిద్ది. మన వ్యక్తిగత విషయాల గురించి మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకున్నప్పుడు దానికి దేవుడు ఎలా స్పందిస్తున్నాడు, ఆయన స్పందన ద్వారా దాంట్లో నుంచి మనకు ఆయన ఏం నేర్పుతున్నాడు, ఇవన్నీ అర్థమవుతాయి. కానీ ఇప్పుడు కార్పొరేట్ చర్చిలకు వెళ్ళే ఎంతోమంది విశ్వాసులు ఆ పాస్టర్ల మీదే ఆధారపడుతున్నారు. వాళ్ళకి ఏదన్నా ఒక సమస్య ఉందంటే వెళ్ళి పాస్టర్ గారిని ప్రార్థన చేయమని అడుగుతారు. పాస్టర్ గారు అందుబాటులో లేకపోతే వాళ్ళ ప్రేయర్ రిక్వెస్ట్లని కొన్ని నంబర్లు ఇస్తుంటారు. ఆ నంబర్లకు ఫోన్ చేసి మాకు ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి అని అడుగుతున్నారు. మీకు సమస్య ఉన్నప్పుడు, మీకు అవసరం ఉన్నప్పుడు మీరు ఎవరినో దాని గురించి ప్రార్థన చేయమంటే మీ విషయంలో దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు మీరు అడిగిన దానికి ఎలా స్పందిస్తున్నాడని మీకు ఎలా అర్థమైద్ది? నేనైతే నా జీవితంలో యేసు ప్రభుని తెలుసుకున్న కొత్తలో ఒకే ఒక్కళ్ళని నా కోసం ప్రార్థన చేయండి అని అడిగాను. అప్పుడు నా మనసాక్షి నన్ను ఒక్కటే ప్రశ్నించింది, ఆయన ప్రార్థన విన్న దేవుడు
నీ ప్రార్థన వినట్లేదు అంటే, నీ ప్రార్థన విని సమాధానం ఇవ్వట్లేదంటే, ఒకవేళ నువ్వు అడిగేది ఆయనకి ఇష్టం లేదేమో, లేదంటే నీ వ్యక్తిత్వంలో ఇంకా మార్పు రావాలని ఆయన ఆలస్యం చేస్తున్నాడేమో. ఎందుకు నువ్వు వాళ్ళని నా కోసం ప్రార్థన చేయమని అడిగావు, దీని వెనక నీ ఉద్దేశం ఏంటి అని నా మనస్సాక్షి నన్ను సూటిగా ప్రశ్నించినప్పుడు, ఆ మొదటిసారి దేవుని క్షమాపణ అడిగాను. నేను అడిగిన ఆ మొదటిసారి ఆ రోజు దేవుని క్షమాపణ అడిగి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఇంతవరకు ఏ విశ్వాసిని కానీ, ఏ చర్చిలో పాస్టర్ని కానీ నా కోసం ప్రార్థన చెయ్యండి అని నేను నోరు తెరిచి అడగలేదు. నాకు బాధలున్నా, సమస్యలున్నా, అవసరాలున్నా ఒంటరిగా ఏకాంతంగా దేవుణ్ణి మాత్రమే అడుగుతాను, దేవునితో మాత్రమే చెప్పుకుంటాను. అంతకు మించి నేను ఆ ఒక్కళ్ళని తప్ప ఇంతవరకు ఇంకెవ్వరిని నా కోసం ప్రార్థన చేయండి అని నేను అడగలేదు. నేను అడిగిన ఎన్నో విషయాల్లో దేవుడు వాటన్నిటికీ వ్యతిరేకంగా జరిగించాడు. నేను అడిగింది జరగనప్పుడు బాధ అనిపించింది. కానీ దాని వెనుక ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఎందుకు దీన్ని జరిగించలేదు అని తెలిసిన రోజున ఆయనకి నా మీద ఉన్న ప్రేమకి చాలా సంతోషం అనిపించింది. నేను అడిగిన దాన్ని జరిగించినందుకు ఆయనకి ఎన్నోసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఎందుకంటే నేను అడిగింది జరిగించుంటే అది నా జీవితానికి చాలా నష్టాన్ని కలుగజేసేది. కానీ నేను ఎంత అడిగినా సరే ఆయన నా ఇష్టాన్ని జరిగించకుండా కేవలం ఆయన ఇష్టాలని మాత్రమే జరిగిస్తూ వచ్చాడు. ఆయన ఇష్టాన్ని జరిగించిన ప్రతి విషయంలో కూడా నా మేలే దాగుంది, కానీ ఎక్కడ కూడా నాకు నష్టం జరగలేదు. ఇంకా నాకు ఏ ప్రశ్నలున్నా నేను ఆయన్నే అడుగుతాను. పరిస్థితుల ద్వారా కొంచెం ఆలస్యమైనా సరే నా ప్రతి ప్రశ్నకి దేవుడు సమాధానం చెప్తాడు. అది నాకు అర్థమయ్యేలా చేస్తాడు. ఇలా మనం వ్యక్తిగతంగా మన వ్యక్తిగత విషయాల కోసం దేవునితో మాత్రమే మాట్లాడుకున్నప్పుడు ఆయన మనకి చాలా అనుభవాలు నేర్పుతాడు, చాలా విషయాల్ని అర్థం చేయిస్తాడు, ఎన్నో వాక్యాల్ని మన జీవితంలో అనుభవం ద్వారా నేర్పిస్తాడు. ఈ విధంగా మనకి ఆయనకి ఒక గొప్ప సంబంధం ఏర్పడిద్ది. మనం ఏం అడుగుతున్నాము, ఏం కోరుకుంటున్నాము, కానీ దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు ఏం జరిగిస్తున్నాడు, ఆయన జరిగించే దాంట్లో మన ఏ మేలు దాగుంది, మనం అడిగే దాంట్లో మనకి ఏ నష్టం ఉంది, ఇలా అర్థం చేసుకున్నప్పుడు ఆయనకి మన మీద ఎంత ప్రేమ ఉంది, ఆయనకి మన జీవితం పట్ల ఎంత ప్రణాళిక ఉందనేది మనకే అర్థమైద్ది. ఇవన్నీ ఏం లేకుండా ఏదైనా సమస్య వస్తే పాస్టర్ దగ్గరికి పరిగెత్తారు. ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా బాధ ఉంటే వెంటనే ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. వాళ్ళకి మీరెవరో తెలీదు, మీ సమస్య ఏంటో తెలీదు, మీ గురించి ఏం తెలీదు. వాళ్ళు చేసే ప్రార్థనని దేవుడు వింటే, మీ అంతటా మీరుగా మీ తండ్రికి చెప్పుకుంటే ఆయన మిమ్మల్ని అర్థం చేసుకోలేడా, మీ సమస్యని తీర్చలేడా? ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ ప్రార్థన దేవుడంటే మీ ప్రార్థన ఆయన వినడా? ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు, ప్రేయర్ రిక్వెస్ట్లు అని చెప్పి మొబైల్ నెంబర్స్ ఇస్తున్నారో వీళ్ళంతా విశ్వాసుల్ని యేసుప్రభుకి దూరం చేసి వీళ్ళకి దగ్గర చేసుకుంటున్నారు. వీళ్ళకి దగ్గర ఎందుకు చేసుకుంటున్నారంటే వీళ్ళ సంఘాలకి వేల మందిని నడిపించుకోవడానికి, అలా నడిపించుకోవడం ద్వారా వాళ్ళ నుంచి వచ్చే వేల రూపాయలని దోచుకుంటూ వీళ్ళ సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటున్నారు. దయచేసి ఎవరు కూడా ప్రార్థన అవసరతలు, ప్రేయర్ రిక్వెస్ట్లను నంబర్స్ ఇస్తారో వాళ్ళకి ఫోన్ చేయమాకండి. అలా నంబర్స్ ఇచ్చి విశ్వాసుల్ని దేవుని వైపు కాకుండా వీళ్ళ వైపుకు తిప్పుకోవాలి అనుకునే వాళ్ళంతా గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు, వీళ్ళ సేవకులు కాదు. అయినా మీరంతా వెళ్ళి ఈ సేవకుల దగ్గర ప్రార్థన చేయించుకుంటే మీ సమస్యలు తీరిపోతాయి అనుకుంటే, మరి వాళ్ళు ప్రార్థన చేస్తే వాళ్ళకి ఎంత డబ్బు కావాలో దేవుడు వాటిని ఇస్తాడు కదా. మరి వాళ్ళు ఎందుకు దశంభాగాలు, కానుకల కోసం సిగ్గు లేకుండా విశ్వాసుల్ని నోరు తెరిచి అడుగుతున్నారు? వీళ్ళు ఇష్టం వచ్చినట్లు వీళ్ళు మీటింగ్స్ అంటారు, దానికి విశ్వాసుల్ని డబ్బులు అడుగుతారు. వీళ్ళు ప్రార్థన చేస్తే విశ్వాసుల సమస్యలు పోతే మరి వీళ్ళ మీటింగ్స్కి డబ్బు అవసరమైతే దేవుడు వాటిని ఇవ్వడా? దయచేసి గమనించండి, ఈ కార్పొరేట్ పాస్టర్లంతా గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. ఏ కార్పొరేట్ చర్చిల్లో అయితే విశ్వాసులు వేల మంది వెళ్తున్నారో, గుంపులు గుంపులుగా వెళ్తున్నారో వీళ్ళంతా నాశనానికే వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వాక్యమే చెప్తుంది, జీవానికి పోయే దారి ఇరుగ్గా ఉండిద్ది, నాశనానికి పోయే దారి విశాలంగా ఉండిద్ది అని. వాక్యాన్ని మాత్రమే కోరుకునే సంఘాల్లో కొద్దిమందే ఉంటారు. కానీ వాక్యంతో పనిలేని విశ్వాసులు మాత్రమే ఇలాంటి కార్పొరేట్ చర్చిలకు వెళ్తుంటారు. వాళ్ళకి వాక్యంతో పని లేదు, వాళ్ళ సమస్యలు తీరితే చాలు, వాళ్ళ రోగాలు పోతే చాలు. వాళ్ళ 4 జోకులేసి నవ్విస్తూ వినసొంపుగా ఉండే పాటలు పాడితే చాలు. వాక్యం ఏం చెప్తుంది, వాక్యం మనల్ని ఎలా బ్రతకమంటుంది, ఇవన్నీ వాళ్ళకి అనవసరం. ఈ కార్పొరేట్ పాస్టర్లకేమో విశ్వాసులు ఎలా పోతే మాకేంటి, మా డబ్బు మాకు వస్తుందా లేదా, ఏదో ఒక కథలు చెప్పి ఏదో 4 పాటలు పాడి ఆ వేల మందిని ఆకర్షించుకుంటున్నామా లేదా,
దయచేసి గమనించండి, ఎవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు, ప్రార్థన అవసరతలని ఫోన్ నంబర్లు ఇస్తుంటారో వాళ్ళంతా గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. ఎవరెవరైతే వీళ్ళ నాటకాలతో వేల మందిని ఆకర్షించుకొని వేల మందిని రప్పించుకుంటున్నారో వీళ్ళంతా వాక్యాన్ని వ్యతిరేకించే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు. వీళ్ళంతా మిమ్మల్ని యేసుప్రభుకి దగ్గర చేయడానికి కాదుంది, వాళ్ళకి మిమ్మల్ని దగ్గర చేసుకోవడానికి ప్రయాసపడేవాళ్ళు.